నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విజయ పట్టుదల దృఢ సంకల్పం ఉంటే విజయం మన సొంతం అవుతుంది ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు మన దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందన్నారు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గురువారం ముఖాముఖి నిర్వహించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు విద్యార్థులను చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయని ఆమె తెలిపారు నేను మీలాగే సరదాగా గడిపాను కాలేజ్ డేస్ లైఫ్ అంతా గుర్తుంటాయి నేను చదువుకుంటూ ఉండగా 19 ఏళ్లకే పెళ్లి చేశారు నాకు ఆ వయసులో ఏమీ తెలీదు నా భర్త చంద్రబాబు నాయుడు నాపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేశాను విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరారు ఆటపాటలే కాదు కెరియర్ పైన విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి విజయం ఊరికే ఏమీ రాదని కష్టపడకుండా వచ్చేది ఏది నిలబడదన్నారు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఉన్నత స్థానాలకు మనం చేరుకోగలమన్నారు విజయానికి షార్ట్ కట్ లేదని విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చని ఆమె అన్నారు నేను నా కుమారుడు లోకేష్కి కూడా అదే చెప్పేదానని తెలిపారు అదేవిధంగా అన్ని రంగాల్లోనూ మహిళలదే హావాని ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యే వాళ్ళని తర్వాత పరిస్థితులు మారాయని అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారని ఆమె పేర్కొన్నారు మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని ఐటీ రంగంలో కూడా మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారని మగవారితో సమానంగా ప్రతిభ కనబరుస్తున్న విషయం గుర్తు చేశారు చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు ప్రజలకు సేవ చేయాలని తప్పిస్తారని ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నారని నారా భువనేశ్వరి తెలిపారు పేదరికం లేని సమాజమే ఆయన లక్ష్యమని చంద్రబాబును సొంత బిడ్డగా భావిస్తూ ఆయనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం మేము తీర్చుకోలేమని ఆమె తెలిపారు రాబోయే 5 ఏళ్లలో కుప్పంను అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నానని ఆమె తెలిపారు ఈ సందర్భంగా కుప్పం డిగ్రీ కాలేజీ ఆవరణంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భువనేశ్వరి హామీ ఇచ్చారు అనంతరం కాలేజీ ఆవరణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు